జైవబండి వైదేహి గారు 'నమో మెహర్ బాబా' పాడండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, सकल चराचर जगतोकार। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। हादुलि विप्री में बाबा, जनिंद्रिय मानव रूपा। इह परानंद जीवन मीवा, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधकनंद मुझे विज्ञान दृष्टि नो संगी। हरिषद्वादमुलंतरिंपदा, अव्यय मोक्षं वरुणहि। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। बाबा जय जय बाबा जय जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అండి వైదేహి గారు ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ బుక్ రీడింగ్ సహవాసం ప్రారంభమైనందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విషయాలు తెలుసుకుంటున్నాం. మొన్నటి రోజు అంటే నిన్నటి రోజు ఆధ్యాత్మిక శిక్షణ ఆ, బాబా పైనే ధ్యాస అనే విషయంలో ఏది తెలుసుకున్నామో ఒక్కసారి పరిచయం చేసుకుందాం. ఎందుకంటే ఆధ్యాత్మిక శిక్షణ అంటే మనకి పూర్వకాలంలో అన్ని వదిలేసి సన్యసించడం కానీ ప్రతి ఒక్క యోగ సాధనలు ధ్యాన సాధనలు అలాంటివి అంటే ఆధ్యాత్మిక శిక్షణ అని అనుకునేవాళ్ళం. కానీ ఈ అవతారంలో బాబా మొత్తం సిలబస్ మార్చేశారు. అంటే అప్డేట్ అంటారు చూడండి, 10th క్లాస్ సిలబస్ ని ఎలాగా మారుస్తూ ఉంటారో అలాగా ఈ అవతారంలో ప్రభువు భగవంతుని ఎంత త్వరితంగా దరి చేర్చగలము అనే ఈజీ విధానాన్ని కనిపెట్టి మనకు అందించారు. ఇందాక ఉదయ్ గారు చెప్పినట్లుగా నామం. అలాగే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక శిక్షణ అంటేట గిరిచి చెప్తున్నారు, నువ్వు దేనికోసమైతే అంటే ఇప్పుడు మనకు కూడా సంబంధించింది అది. మన జీవితం మనం దేనికోసం వచ్చాం, మానవ లక్ష్యం గమ్యాన్ని మర్చిపోవద్దంటారు బాబా. ఆ లక్ష్యం గమ్యం త్వరితం చేసుకోవాలంటే భగవంతుని మీదే ఏకాగ్రత దృష్టి వహించండి అంటారు. ఆయన మీదే ఆధారపడి జీవించండి, ఆయన కోసమే జీవించండి అని బాబా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నారంటే రుస్తుంబి ఫల్హాటి చెప్తాడు, ఈ మెహరాబాద్ లో ఈ పరిస్థితులేంటి, ఈ రాజకీయాలేంటి, ఈ గొడవలేంటి, ఎందుకు వాతావరణాన్ని మీరు మార్చట్లేదు అంటే, అసలు నువ్వు ఎందుకు వచ్చావు మెహరాబాదు అని అడుగుతాడు. అంటే బాబా కోసం. మరి బాబా కోసం వచ్చినప్పుడు నీ దృష్టిని ఎందుకు పక్కకు మరలుస్తావు అని అడుగుతాడు. అంటే అది కూడా బాబా పనే కదా. బాబా పనే, కానీ మనకి మన లక్ష్యం మన గమ్యాన్ని ఎప్పుడూ కూడా పని ఏదైనా సరే పరిస్థితులు ఏదైనా సరే ఆ లక్ష్యాన్ని గమ్యాన్ని మర్చిపోకూడదు అని అదే ఆధ్యాత్మిక శిక్షణ అని ఇరిచి ద్వారా మనం తెలుసుకున్నాం నిన్న. సామరస్యం అనే విషయంలో ఉన్నాం. నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే సామరస్యం. సామరస్యం గురించి కూడా అంటే ఈ రుస్తుంబి ఫలహాటి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకు ఒకళ్ళ మధ్య ఎందుకు సామరస్యం కుదరట్లేదు అంటే, ఇరిచి ఒకసారి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ రుస్తుంబి ఫలహాడితో చెప్తాడు, ఒక చెట్టును చూపించి ఆ చెట్టును పరిశీలించమంటే ఒకే చెట్టుకి 2 విడివిడి ఆకులు విడివిడి కలర్స్ తో కనిపిస్తాయి. అది ఎలా సాధ్యము అంటే ఇరిచి చెప్తాడు, నువ్వు ఇంకా శ్రద్ధగా గమనించు, అవి 2 చెట్లు అంటాడనమాట. 2 చెట్లు ఒక కాండంతో ఉన్నట్టుగా మనకు కనిపించిన అవి 2 చెట్లు అంతలా పెనవేసుకుపోయాయి. దానివల్ల మనకి ఒకే చెట్టుగా అంతుంది.
మీరందరూ కూడా అలా ఉండాలి అని చెప్తున్నారు ఇరిచ్చి. ఎందుకంటే వేరే వేరే ప్లేసుల నుంచి వస్తారు. ఒక్కొక్కడిది ఒక్క రకంగానే ఉండదు మైండ్ సెట్. విభిన్న దేశాలు, విభిన్న భాషలు, విభిన్న వ్యక్తిత్వాలు. కాబట్టి ఇవన్నీ కలగలిసి ఇందాక చెట్టు ఎలా ఒకలా కనిపించిందో, అలా మీరందరూ ఒకటిగా జీవించాలన్నదే నా ఆకాంక్ష అని చెప్తున్నాడు ఇరిచ్చి. నిన్నటి రోజు అంతవరకు తెలుసుకున్నామండి. ఇంక ఈ రోజు విషయంలోకెళ్దాం. ఇది రుస్తుం అంటున్నాడు, నవ్వొచ్చే విషయం ఏమిటంటే, ఇరిచి ఎంత ఎక్కువగా ఈ సమన్వయ ఆవశ్యకత గురించి మాట్లాడుతుంటే, అంత ఎక్కువగా నేను అయోమయానికి, అసహనానికి లోనై, ఆయన ఆ సమన్వయ సాధనకు తన అధికారాన్ని ఉపయోగించి, అక్కడ ఉండేవారందరూ ఆ రకంగా నడుచుకునేలా ఎందుకు శ్రద్ధ వహించడం లేదనే మీమాంసల్లో ఉండిపోయేవాణ్ణి. అంటే ఇంకా అతని బుద్ధినే వాడుతున్నాడు చూడండి. ఇరిచి చెప్పే మాటలు ఇంకా లోపలికి తీసుకోవట్లేదు రుస్తుము. ఏమంటున్నాడు? ఎంత సమన్వయం గురించి చెప్పినా, ఆధ్యాత్మిక శిక్ష అన్నా, బాబా దృష్టన్నా, ఎన్నన్నా కూడా ఈ సమన్వయం కోసమే కదా! ఈ సమన్వయం కోసం అధికారం ఎందుకు ఉపయోగించట్లేదు మండలి వాళ్ళు? అంటే వాతావరణాన్ని ఆ మెహరాజాదు వాతావరణాన్ని కలుషితం అవ్వకుండా అధికారంగా తీసుకోవచ్చు కదా! ఎందుకు అన్నది నాకింకా ఇప్పటికీ అర్థం కాలేదు. ఇరిచ్చి ఎన్ని రకాలుగా చెప్పినా అంటున్నాడు రుస్తుం. నా ఈ అభిప్రాయాన్ని ఆయనకి చెప్పడానికి నేను సిగ్గుపడేవాడిని కాదు. నేను చేసిన ఫిర్యాదులన్నిటినీ నేనే దురుసుగా, కోపంగా ఉండేవాడినని, అది మొదటిగా నేను మెహరాబాదులో ఉండడానికి వచ్చిన రోజుల్లోనని నేను అంగీకరించక తప్పదు. అంటే ఒక రకమైన మూర్ఖత్వం అంటారు చూడండి. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పినట్టుగా నడవాలి. ఆ రకమైన మూర్ఖత్వంలో ఉండేవాడిని నేను. మెహరాబాద్ వచ్చిన కొత్తల్లో చెప్తున్నాడు రుస్తుం. అంటే నేను అంగీకరించక తప్పదు. ఎలా అయినా సరే నేనలా ఉన్నానని ఇప్పుడు మాత్రం అంగీకరించక తప్పదు అని చెప్తున్నాడు. మెహ్రాబాద్‌లో ట్రస్ట్ ప్రాంగణంలో మరియు మెహ్రాజాద్‌లో విభిన్న సమయాల్లో ఉండిపోవడానికి అవకాశం లభించిన నేను నిజంగానే అదృష్టవంతుడను. నేను మెహ్రాజాద్‌లో నివాసం ఉంటున్నప్పుడు నాకు గల సమయాన్ని వెచ్చించడానికి నేను చేసిన పని అనుసరించిన పద్ధతి అదేమిటంటే, ఇరిచికి ఈ సమన్వయం అనే విషయంపై గల అభిప్రాయాలతో ఏకీభవించకుండా ఆయనతో వాదనలకు దిగడమే. అంటే ఇరిచి ఎంత కాంప్రమైజ్‌గా, ఎంత స్మూత్‌గా, ఎంత చెప్పినా కూడా అతనికి సాటిస్ఫాక్షన్ అవ్వట్లే. ఇంకా ఆ ప్రశ్న అలాగే ఉదయిస్తోంది. నేనలా అడుగుతూనే ఉన్నాను. దానికి సిగ్గుపట్టలేదు. ఎందుకంటే ఫస్ట్‌లో నా తత్వం అలా ఉండేది అని చెప్తున్నాడు రుస్తుము. ఇంకా వేస్తూనే ఉన్నాను నేను. ఇరిచిని ఈ సమన్వయం గురించి ప్రశ్నలో అని చెప్తున్నాడు. సమన్వయం అనేది మంచి భావనే అని నేను అంగీకరించినా, దానిని సాధించడానికి మార్గం తప్పు చేసేవారిని సరిదిద్దడమే అని నా అభిప్రాయం. ఇప్పుడు సమన్వయం ఎలాగైనా సరే సమన్వయం కుదరాలి కదా! ఒక మనిషికి మధ్య ఆ స్నేహభావం కుదరాలి అంటే ఇంక మార్గం ఏముంది? ఎలాగైనా ఏదో ఒక మార్గాన్ని అనుసరించి త వాళ్ళిద్దరిని కలపాలి కదా! తప్పు చేసేవారిని సరిదిద్దడమే కదా సమన్వయం అంటే అని నా 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 అభిప్రాయం అని చెప్తున్నాడు రుస్తుము. ఇంతకన్నా మార్గం ఏముంటుంది అనుకుంటున్నాడు రుస్తుం. బాబా ఒక పని గురించిన విషయాల్లో మాత్రం ఎవరి అభిప్రాయాన్ని వారు సరైనదిగా భావించినా అతి ప్రాధాన్యమైనదేమిటంటే దేనికి రాజీ పడే ప్రసక్తి ఉండకూడదు. అంటే ఒక బాబా పనిలో మనం ఉన్నామనుకోండి, బాబా కూడా అంటారు కదా! 100% నాకివ్వాలి అని. అలాగా బాబా పనిలో అయితే ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు. కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులని సమన్వయపరచడంలో ఇంకింతకన్నా మార్గం ఏముంటుంది? ఆ తప్పు ఉన్నప్పుడు తప్పు చేసిన వ్యక్తిని వేలెత్తి చూపించి మార్గంలో పెట్టాలి గానీ, అలా ఎందుకు ఉండిపోతున్నారు మండలి వాళ్ళు? ఈ ప్రశ్న అలా ఉదయిస్తూనే ఉంది నాకు అని చెప్తున్నాడు రుస్తుం. సమన్వయం గురించిన ఇరిచ్ అభిప్రాయం నా అవగాహన శక్తికి అతీతమైనది. నమ్మిన విషయాన్ని తప్ప మరి ఇంకొక దానికోసం సమన్వయం పేరిట రాజీ పడడం పిరికితనమేనని నేను నా అంతరాత్మకు చెప్పుకున్నాను. అంటే ఇరిచ్ ఎన్ని చెప్పినా కూడా ఇది ఒక రకంగా నాకు నచ్చలేదు. ఏదో తప్పుదోవ పట్టిస్తున్నాడు. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇదొక పిరికితనమేమో అనిపించింట రుస్తుంకి. అంటే ఆ పరిస్థితులు మార్చితే ఏమైపోతాయో అన్న పిరికితనంతో ఇలా సర్దుతున్నారేమో మండలి వాళ్ళనే భావన కూడా నాకు కలిగిందని చెప్తున్నాడు రుస్తుం. దానిని నేను ఇరిచ్‌కి కూడా ఒకరోజు చెప్పాను. ఇరిచ్, నేను సమన్వయాన్ని విశ్వసిస్తాను. బాబా ప్రేమికులమైన మనం ఇతరుల పట్ల ప్రేమతో వ్యవహరించాలి. ఇతరులు మన పట్ల దురుసుగా ప్రవర్తించినా
మనం ప్రేమగానే వ్యవహరించాలి అని నా విశ్వాసం. మన ప్రేమాన్విత ప్రవర్తనతో దురుసుగా ప్రవర్తించే వారిని మార్చడానికి, లేదా వారిని ప్రేమతో గెలుచుకోవడానికి మనం చేయవలసిందంతా చెయ్యాలనేదే నా నమ్మకం. కానీ మనం చెయ్యవలసిందంతా చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంకా దురుసుగానే ఉంటూ తన ప్రవర్తనలో అందరినీ నొప్పిస్తూ ఉంటే, అంతేగాక ఎంత ప్రేమను చూపిస్తున్నా మారడానికి ఒప్పుకోకుండా వ్యతిరేకిస్తుంటే, అతని దుష్ప్రవర్తనను నిరోధించడానికి ఏది చెయ్యవలసి వచ్చినా చేయవలసిందే కదా! అన్నాను నేను ఇరిచితో. అంటే ఇరిచి చెప్తున్నాడు కదా! నువ్వు ప్రేమగా ఉండాలి, సహనంగానే ఉండాలి. ఇక్కడికి దేనికోసం వచ్చావు అయన్నీ చెప్తున్నాడు కదా! అందుకని రుస్తుం చెప్తున్నాడు. ఓకే ఇరిచి. నువ్వు చెప్పినట్లుగానే నేను ప్రేమగానే ఉంటాను. అది కరెక్టే. అది నా విశ్వాసం కూడా. ఎవరితోనైనా మనం విరోధం ఉండకూడదు. ప్రేమగా ఉండాలనేది నా విశ్వాసం. నేను ఒప్పుకుంటా. నేను కూడా ప్రేమగానే వ్యవహరించి అతనితో ప్రవర్తిస్తా. నేను ఎంత సమన్వయపు అడుగులు వేస్తున్నా, అతనిలో వీసమంతైనా మార్పు రాలేదనుకో, అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నేనేం చేయాలని అడుగుతున్నాడు. అంటే అతని దుష్ప్రవర్తన నిరోధించడానికి నేను ఏదైనా చేయవలసి ఉంటుంది కదా! ఇప్పటికీ ఇంకా కూడా అతనికి అవగతం కావట్లేదు రుస్తుంకి. ఇరిచి చెప్పింది. అందుకే మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. నేను ఎంత ప్రేమగా చూపించినా, ఎంత విశ్వాసం చూపించినా, ఎంత అతని ప్రవర్తనని సమన్వయపరచాలని చూసినా, అతడి ప్రవర్తనలో మార్పు రానప్పుడు నేనేదైనా చేయవచ్చు కదా! అంటున్నాడు రుస్తుం. ఇరిచి తల అడ్డంగా ఊపి, అలాంటి పద్ధతులను అనుసరించడం నీ బలహీనతే అవుతుంది. చూడండి. అంటే మన క్యారెక్టర్‌ని మార్చేసుకుంటాం మాట. మనం ప్రేమగా ఉండాలని బాబా చెప్తున్నారు కదా! అని ప్రేమగా ఉంటాం. కానీ ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తామంటే, మనలోనున్న నేను బయట పడిపోతుందండి. అదే చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి. నీ బలహీనత అవుతుంది. అంటే నేనేదైనా చేయొచ్చు కదా! అతను మారనప్పుడు నేనేదైనా చేస్తాను అంటున్నాడు. ఆ ఏదైనా చేయడం నీ బలహీనత అంటున్నారు. అంటే దేనికి లొంగిపోతున్నావు? అంటే నా మాట వినాలి. నేను చెప్పినట్టు ఉండాలి అతను అన్న దానికి నువ్వు బలహీనతకు లొంగిపోతున్నావు అని చెప్తున్నాడు ఇరిచి. అయితే మరి నేనేం చెయ్యాలి? అడిగాను నేను ఇరిచిని. నీవే వెనక్కి తగ్గాలి అని ఇరిచి నిస్సందేహంగా చెప్పి, సమన్వయం కోసం అతని దారినే ఎంచుకోనివ్వు. సమన్వయమే అన్నిటికన్నా ప్రాధాన్యమైనది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎలాగైనా సం సమన్వయాన్ని పాటించాలి. అంటే నిన్ను నువ్వు సమన్వయాన్ని పాటించుకో. అతడు మారతాడా? మారడా? ఇవన్నీ నీకనవసరం. అతని దారిలో అతని సమన్వయం గురించో, దేని గురించో అతను పయనించని. కానీ నువ్వెందుకు సమన్వయాన్ని పోగొట్టుకుంటావు అని చెప్తున్నాడు. అంటే అతన్ని మార్చడం కోసం నీలో ఉన్న బలహీనతలన్నీ బయటకొస్తాయి. అంటే నేను నా మాట వింటలేదు. నేను చెప్పినట్టుగా నడవటం లేదు. నేనెంత ప్రేమించినా అతను తీసుకోవట్లేదు అంటే, ప్రేమంటే ఏంటండి? ఎప్పుడు ఇవ్వడమే కదా! కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ప్రేమిస్తున్నా కూడా వాడు మారటం లేదు అంటే అది ప్రేమే కాదు కదా! అదే చెప్తున్నాడు ఇరిచ్చి. కాబట్టి నేను వ్యతిరేకిస్తూ ఇలా అన్నాను కానీ, ఇరిచ్చి మన సత్యం గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా! ఎవరో ఒకరు తప్పు చేస్తుంటే అతనిని ఆపడం మన కర్తవ్యం కాదా? ఇరిచ్చి చెప్తున్నా కూడా నువ్వు నీ సమన్వయాన్ని పోగొట్టుకోకు, నీ ప్రేమను పోగొట్టుకోకు, నీ బలహీనతకు లో లో లోనవ్వకు. ఇన్ని చెప్తున్నా కూడా ఈ సత్యం ఉంటుంది గదా! ఈ సమన్వయంగా ఉండాలనే సత్యం ఉంది కదా! దానికోసం మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కదా! అది మన కర్తవ్యం కదా! ఇంకా మొండిగా అడుగుతున్నాడు ఈ రుస్తుం. అప్పుడు ఇరిచ్ అంటున్నాడు, "నీలాంటి నిర్ణయం తీసుకుంటే" అంటే ప్రతి వాళ్ళు కూడా ఇలాగా అతను మారటం లేదు ప్రతి వాళ్ళు తీసుకున్నారనుకోండి, మొత్తం అంతా కూడా నేనుతో నడుస్తుందింక. మెహరాబాదు, మెహరాజాద్ అంతా కూడా. అదే చెప్తున్నాడు ఇరిచి. అది సత్యం పైన తీసుకున్న నిర్ణయం కాదు. అది అసత్యం వైపు తీసుకున్న నిర్ణయమే అవుతుంది. అంటే ప్రేమ అంటే ఇవ్వడమే కదా మరి! నువ్వు ప్రేమిస్తున్నప్పుడు అతని నుంచి ఏది ఆశించకు. నువ్వు సహనం వహించు. అందుకే బాబా సహనం వహించు అంటారు. అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు సత్యం వైపు అడుగులనుకుంటున్నావా? అది అసలు సత్యం వైపు అడిగే కాదు. అది అసత్యం వైపు తీసుకునే నిర్ణయం అని చెప్తున్నాడు ఇరిచి. మెహర్ బాబా చెప్పిన దృక్కోణంలో మంచి, చెడు అనేవి లేవు. ఆ 2 సమానమైన బంధనాలే. ఆ 2 అసత్యపు మాయా సామ్రాజ్యంలోనివే. వాటిని అసత్యపు విభిన్న స్థాయిలో ఉన్న వాటిగా పేర్కొనవచ్చు అన్నారు ఇరిచి. ఈ సమాధానం నాకు సంతృప్తినివ్వలేదు. ఇరిచ్చి, నేను ఆధ్యాత్మిక దృష్టికోణం నుండి గాని, లేదా మెహర్ బాబా దృక్కోణం నుండి గాని మాట్లాడడం లేదు ఇరిచ్.
నేను సామాజిక దృక్కోణం నుండి మాత్రమే మాట్లాడుతున్నాను. అది కొన్ని విలువలపైన ఆధారపడి, అనగా తప్పు, ఒప్పులనే సాధారణ అర్థంలో పనిచేస్తుంది చెప్తున్నాడు రుస్తుం. ఓకే. నువ్వన్నట్టుగా సత్యం, అసత్యం, బలహీనతలు ఇలా అంటున్నావు కదా! ఒక ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే లేదా మెహర్ బాబా దృక్కోణంలో చూసినా కూడా నువ్వన్నవన్నీ కరెక్టే. కానీ నేను సామాజిక దృక్కోణంలో అంటే బయట ప్రపంచంలో ఇది తప్పే కదా! అతని ప్రవర్తన తప్పు, ఒప్పులు నిర్ణయం తీసుకోవాలి కదా! చెప్తున్నాడు. రుస్తుం అడుగుతున్నాడు ఇరిచ్చిని. ఇరిచ్ అంటాడు, చాలా ప్రశాంతంగా ఇరిచి ఇలా సమాధానమిచ్చారు. నిజంగా ఎంత సహనమో అంటారు. ఓర్మికి మారుపేరు ఇరిచ్ అంటారు చూడండి. భూదేవికున్నంత ఓర్మి ఉండేటండి ఇరిచ్చికి. అసలు ఇరిచ్చి సుగుణాల మాల అని చెప్పి శ్రీలత ఆంటీ రాస్తారు. అతనికున్న సుగుణాల గురించి అద్భుతం ఇరిచ్చి జస్సావాలా. అలాగే ఇక్కడ కూడా ఇన్ని రకాలుగా రుస్తుం ప్రశ్నలు వేసినా కూడా ఎక్కడా, ఎక్కడా తన శాంతాన్ని కోల్పోలేదండి. అది సహనం అంటే, అది భావోవింపు పయనం అంటే. మనలో మార్పు రాకూడదనమాట. ఎదుటి వ్యక్తి ఎంత చేసినా కూడా మనలో ఉన్న బాబాకి ఇబ్బంది పెట్టకూడదనమాట. అది బాబాకి సంతోషం. ఇక్కడ ఇరిచి కూడా ఈ సమాధానం నాకు సంతృప్తినివ్వలేదని చెప్పి మళ్ళీ, మళ్ళీ ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా చాలా ప్రశాంతంగా ఇరిచి ఇలా సమాధానమిచ్చారు. ఇదంతా భ్రాంతి అంతేకాదు, సమాజం భ్రాంతి యొక్క విభిన్న స్థాయిల ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. మనకు తెలుసు, ఒక సమాజంలో లేదా ఒక దేశంలో ఒప్పుగా, సత్యంగా భావించబడేది ఇంకొక సమాజం లేదా దేశంలో అది తప్పుగాను, చట్ట విరుద్ధమైనదిగాను పరిగణింపబడవచ్చు కదా రుస్తుం. ఒకే ఒక స్పష్టమైన దృక్పథం మెహర్ బాబా సూచించిన ఆధ్యాత్మిక దృక్పథమే. ప్రతి విషయాన్ని ఆ దృక్పథంలో పరిశీలించినప్పుడే అన్ని విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. అంటే ఇతను అంటున్నాడు కదా, ప్రాపంచికం, ఆధ్యాత్మికం, మెహర్ బాబా ఇవన్నీ విడివిడిగా చూస్తున్నాడు. అసలు మొత్తం ఉన్నది భ్రాంతి. ఉన్నదొకటే సత్యం. అది భగవంతుడు. ఆ భగవంతుడెవరు? మెహర్ బాబా. మరి మెహర్ బాబాని ఫాలో అవుతున్నప్పుడు మెహర్ బాబా దృక్కోణంలోనే కదా నీ జీవితం పయనించాలి. అదే కదా స్పష్టమైన దృక్పథం అని చెప్తున్నాడు ఇరిచి. మెహర్ బాబా సూచించిన ఆధ్యాత్మిక దృక్పథమే సత్యం. ప్రతి విషయాన్ని ఆ దృక్పథంలో పరిశీలించినప్పుడే అన్ని విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. కానీ మీ జీవితాలను మీరు వేరు వేరు పెట్టెల్లాగా విభజించినప్పుడు ఆధ్యాత్మికతను వేరుగాను, అనుదినం జీవితంలో చేసే దినచర్యలను వేరుగాను చేసి చూస్తే అప్పుడే వైరుధ్యం తలెత్తుతుంది రుస్తూం అని చెప్తున్నాడు. అంటే మనం అన్నీ కూడా విడదీసేస్తున్నాం. అందుకే బాబా నాతో అనుసంధానింపబడి ఉండండి. నన్ను శాశ్వత చెలికారునిగా చేసుకోండి. నిత్య సహచరుని చేసుకోండి. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన జీవితంలో ఆయన ఒక మెంబర్ అయిపోతారన్నమాట. అంటే ప్రతీదీ ఆయనకి చెప్పడం, బాబా నామస్మరణ చేసుకోవడం, బాబా మీదే ఆధారపడి జీవించడం. అప్పుడు ఏమవుతుందంటే, ప్రాపంచకము, బాబా వేరువేరుగా ఉండవండి అప్పుడు మనకి. బాబాయే ప్రపంచం, ప్రపంచమే బాబా కింద కనిపిస్తుంది. ఇరీచ్ అదే చెప్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ప్రాపంచికాన్ని వేరుగా, ఈ బాబాని వేరుగా, ఆధ్యాత్మిక వేరుగా ఇలా చూడడం వల్ల వస్తున్న భావన. నువ్వు ఏ భావన వద్దు. ఓన్లీ బాబా. బాబా పరంగానే ఆలోచించు. అది ఏ విషయమైనా సరే అని చెప్తున్నాడు ఇరిచి. నేను అర్థం చేసుకోలేదు. ఇరిచ్ అర్థమయ్యే చిన్న మాటల్లో వివరించు అడిగాను నేను ఇరిచిని. అదంతా చాలా సాధారణమైనదే అంటూ ఇరిచి ఇంకా ఇలా చెప్తున్నారు. ప్రతి ఆత్మ సృష్టిలో భగవంతుని చేరే ప్రయాణంలోనే ఉంది. మనమందరం ఆ ప్రయాణంలోని విభిన్న మజిలీలలో ఉన్నాం. వాటిని విభిన్న సత్య స్థాయిలుగానో లేక విభిన్న భ్రాంతి యొక్క స్థాయిల్లాగానో పిలవచ్చు. ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉన్నదనేది దాని సంస్కారాలపైననే ఆధారపడి ఉంటుంది. ఒక మంచి వ్యక్తికి ఒక దొంగ చెడ్డవానిగా కనిపించవచ్చు. కానీ 5వ లేదా 6వ భూమికల్లో ఉన్న సత్పురుషులకు వారిద్దరూ మంచి కాదు, చెడ్డ కాదు. ఇద్దరూ మాయ యొక్క భ్రాంతిలో చిక్కుకుని ఉన్న ఆత్మలే. భగవదైక్యం పొందిన ఆత్మకు వారు ముగ్గురు మంచి వ్యక్తి, చెడ్డు వ్యక్తి, సత్పురుషుడు ఇంకా మాయకు బందీలే ఉన్న వారిలాగా కనిపిస్తారు. ఇరిచి ఇంకేం చేశాడు? ఇలా కాదు, లోతుల్లోకి వెళ్ళాడండి. ఎంత పై పైన చెప్పినా ఇరిచికి ఈ రుస్తుంకి అర్థం కావట్లేదని ఇరిచి చెప్పడం మొదలెట్టాడు. చాలా ప్రశాంతంగా, చాలా డీటెయిల్ గా ఒక ఆత్మ ప్రయాణాన్ని చూసుకుందాం చెప్తున్నాడు ఇరిచి. అది ఆత్మ ఏంది? భగవంతుడి నుంచి విడిపడ్డాక మొదలెడుతుంది కదా ప్రయాణం. ఒక్కొక్క ప్రయాణం ఒక్కొక్క ఆత్మది ఒక్కొక్క రకంగా ఉంటుంది.
అది ఏమవుతుంది కొన్ని అయితే సత్య స్థాయిలో ప్రయాణిస్తాయి. కొన్ని భ్రాంతి యొక్క స్థాయిలో ప్రయాణిస్తాయి. అందుకే నేను చెప్పింది మీకు అర్థం కాదు. మీరు చెప్పింది నేను అర్థం కాదు. కానీ మన ఇద్దరం కలిసి బాబా వెంపే అడుగులు వేసామనుకోండి, అప్పుడు యెస్ ఇది బాబా పదం అని అర్థమవుతుంది. కానీ ఈ ప్రయాణాలు డిఫరెంట్‌గా ఉన్నప్పుడు ఒకేలా ఎలా మాట్లాడతారు? ఒకేలా ఎలా అర్థం చేసుకుంటారు? అస్సలు అర్థం కాదు అని చెప్తున్నాడు ఇరిచి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మంచి వ్యక్తి ఒక దొంగని గురించి చూసి ఏమనుకుంటాడు? వాడు దొంగ అని నిర్ణయించేసుకుంటాడు. అలాగే కొంచెం ఈ భూమికల్లో వెళ్ళిన వాళ్ళకేమవుతుంది? 5, 6 భూమికల్లో ఉన్న వాళ్ళకి సత్పురుషులకు గాని, మనని చూస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ మాయకి అతుక్కుని పోయున్నారు అనిపిస్తుంది. అదే భగవదైక్యం పొందిన ఆత్మకి మొత్తం ఈ 5, 6 భూమికలు, మనుషులు అందరూ కూడా చెడు, మంచి, సత్పురుషులు ఇంతా కూడా మాయకు బందీలై ఉన్నారులా కనిపిస్తాంట. అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి అవగతమవుతూ ఉంటుంది. అది కూడా సంస్కారాలను బట్టి అని చెప్తున్నాడు ఇరిచి. 5, 6 భూమికల్లోని వారు సత్యానికి దగ్గరలో ఉన్న ఇంకా మాయలోనే ఉన్న వారిగా కనిపిస్తారు. ఎవరికి? భగవదైక్యం పొందిన వారికి 5, 6 భూమికల్లో ఉన్నవాళ్ళు మాయలో ఉన్నట్టుగానే కనిపిస్తారు. భగవదైక్యం పొందిన ఆత్మ యొక్క దృష్టి కోణంలో ప్రతి ఆత్మ మాయ యొక్క భ్రాంతిలో బంధింపబడి ఉన్నదే. గుర్తుంచుకో, మంచి చెడు అనే విషయాలే లేవు. ఒకసారి బాబా ఒక ఉదాహరణ చెప్పారు. అది నీకు చెప్తాను అంటున్నాడు ఇరిచి. బాబా ఆకాశం వైపు చూపిస్తూ ఇలా చెప్పారు. మీరు ఆకాశాన్ని 7వ భూమిక చైతన్యంగా లేదా భగవదైక్య స్థితిగా అనుకుంటే 6వ భూమికలోకి వ్యక్తి మెహరాజాదు ఇంటి పైభాగాన నిలబడి ఉన్న వ్యక్తిగాను, స్థూల చైతన్య స్థితిలో ఉన్నవారు అంటే ఆత్మలు భూమి మీద నిలబడి ఉన్నవారు అనుకుందాం. నేలపైన ఉన్నవారికి భవనం పైకప్పున అంటే 14 అడుగుల ఎత్తున ఉన్న వారి మధ్య దూరం 6వ భూమికకు, స్థూల భూమికకు మధ్య ఉన్న దూరం. అంటే అవగాహన చేసుకోవడం ఎంత కష్టమో అని చెప్తూ అంటే ఒక వ్యక్తిని గురించి మనం జడ్జి చేసేస్తూ ఉంటామండి. అసలు అలా జడ్జి చేయకూడదని చెప్పడం కోసమే ఈ ఈ విపులీకరణ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? భగవదైక్యం పొందడం అంటే ఆకాశంతో పోలుస్తున్నారు. ఈ ఆకాశంలో ఉన్న వ్యక్తిని చూడాలి అంటే ఈ ఈ 5, 6 భూమికల్లో ఉంటారు కదా! వాళ్ళు ఎవరు? మెహరాజాద్ ఇంటి కప్పు అనుకోండి. అప్పుడు ఇంటి కప్పుకి, ఆకాశానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అప్పుడు ఏమనుకుంటుంది భగవదైక్యం ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు? ఈ 5, 6 భూమికల్లో ఉన్న వాళ్ళు మాయలోనే ఉన్నారని అనుకుంటాడు కదా! అతనికి పూర్తి స్థాయి తెలుసు గనక. అలాగే ఈ 5, 6 భూమికల్లో ఉన్న వాళ్ళు కింద భూమికలు అంటే మనల్ని చూసి ఏమనుకుంటారు వాళ్ళు? ఎంత దూరం ఉంది వాళ్ళకి మనకి? అంటే ఇంటి కప్పుకి కింద భూమి మీద ఉన్న వాళ్ళకి మధ్య దూరం ఎంత దూరం ఉంది? కాబట్టి ఇక భవనం పైకప్పు నుండి ఆకాశానికి మధ్య గల దూరం అనంతం. అదే 6 మరియు 7 భూమికల మధ్యనున్న దూరం ఎంత ఉందో మీరు ఊహించండి అంటున్నారు. అంటే మనకు అవగాహన కావాలనే ఉద్దేశంతో బాబా ఈ పోలికను చెప్పారు అన్నాడు ఇరిచి. అంటే ఒక వ్యక్తి సంస్కారాలను బట్టి అతను ఏ స్థాయిలో ఉన్నాడో మనకు అర్థం కాదు. వాడు అలా ప్రవర్తించాడండి, వీడు చెడ్డవాడండి, వీడు దొంగండి అని మనం డిసైడ్ చేస్తాం. అందుకే బాబా అంటారు ఎవ్వరినీ కూడా వేలెత్తి చూపకూడదు, పరోక్ష నింద ఉండకూడదు అని అందుకే అందుకే బాబా నెక్స్ట్ బాబాని నమ్ముకున్నాక వేరే ఏ సాధువుల దగ్గరికి వెళ్లి కూడా కాళ్ళు మొక్కద్దనేవారు. ఎందుకంటే వాళ్ళ సంస్కారాలు వీళ్ళు తీసుకోవాల్సొస్తుంది. దానివల్ల ఆ లెక్కలన్నీ బాబాకి తెలుసు కనుక నా నా దగ్గరికొచ్చాక ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేది కూడా అందుకే. ఎందుకంటే వాళ్ళ స్థాయిలు బాబాకే తెలుస్తాయి తప్ప మనకి అవగతం కాదు. కాబట్టి ఇంత విపులీకరించారు. ఒక వ్యక్తిని మనం డిసైడ్ చెయ్యాలి అంటే, మార్చాలి అంటే మనలో ఎలాంటి సంస్కారాలుండాలి. ఇప్పుడు సమన్వయం గురించే రుస్తుం అడుగుతున్నాడు. మీరు మార్చేయొచ్చు కదా అంటే, అతడు ఏ స్థాయిలో ఉన్నాడో అసలు మార్చగలే స్థితిగా మనం ఉండాలి కదా ముందు. ఇవన్నీ అందుకే ఇరిచి బాబా ఏం చెప్పారు? ఆ స్థాయిల గురించి, అసలు మనం ఎలా ప్రవర్తించాలి? ప్రాపంచికంలో ఉన్నా కూడా మెహర్ బాబా దృక్కోణంలోనే చూడాలి ఏ పరిస్థితినైనా అని చెప్తున్నాడు ఇరిచి. అలాగే నేనిదంతా అంగీకరించలేదు. ఇంకా అంగీకరించలేదు చూడండి రుస్తుం. నాకు ఆ కథలన్నీ నచ్చాయి. వాటిని అర్థం చేసుకున్నానని అనుకున్నాను. అయినా ఇంకా మనం మానవులం కాబట్టి నైతిక బాధ్యతలకు కట్టుబడి ఉన్నాం. మనం సరైన మంచి దారిలో ఉండి, ఇతరులు చెడు దారిలో ఉంటే చెడుతో రాజీ పడకూడదు.
అలాగే మంచిని గెలిపించేందుకు చెయ్యవలసిందంతా మనం చెయ్యాలి. నేను ఇరిచితో అదే చెప్పాను. ఆయన నిట్టూర్చుతో ఇలా చెప్పారు. సరే, నేను బాబాతో ఉన్నప్పుడు నాకు జరిగిన విషయాన్ని నీకు చెబుతాను అన్నారు ఇరిచి. అంటే ఇది బాబా పోలిక చెప్పినా, నీది కరెక్ట్ వే కాదు, మెహర్ బాబా దృక్పథంలో ఆలోచించాలని చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా రుస్తుం ఒకటే పట్టు. ఏంటంటే ప్రాపంచికంలో మంచి చెడు ఉన్నప్పుడు మంచి వైపే కదా అడుగులెయ్యాలి. నాకింకా అర్థం కావటం లేదు అంటే, ఇది చెప్తున్నాడు. నా అనుభవాన్నే చెప్తాను అంటున్నాడు. పూనా నుండి ఒక వ్యక్తి బాబా దర్శనానికి వచ్చాడు. ఆ వ్యక్తి పూనాలో అందరికీ సుపరిచితుడైన, అంటే తెలుసున్న దుర్మార్గుట. అయినా అతడు రాగానే అందరి సమక్షంలో బాబా అతనిని పొగిడారు. అక్కడ ఉన్న వారందరి దృష్టిని బాబా ఆ వ్యక్తి వైపు మళ్లించారు. అతనికి ఎంత ప్రేమ ఉన్నదో, తనను ఎంతగా అతను ప్రేమిస్తున్నాడో అని చెబుతూ, అతడు తన హృదయానికి సన్నిహితుడని చెప్పారు బాబా. నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఇది చెప్తున్నాడు. నువ్వు నమ్మట్లేదు కదా! నా నా సం అంటే బాబా సందర్భంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక పరమ దుర్మార్గుడొచ్చాడు. అదందరికీ దుర్మార్గుడని తెలుసు. కానీ అతడు రాగానే సభలోకి బాబా ఎదురెళ్ళి ఎంతో ప్రేమగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుని, పైగా అందరికీ పరిచయం చేశారట. ఇతడు నన్నెంతగా ప్రేమిస్తాడో తెలుసా? ఇతడు నా హృదయానికి సన్నిహితుడు అని చెప్పాట బాబా. దాంతో ఇరిచికి చాలా కోపమొచ్చేసింది. నిగ్రహించుకోలేకపోయాను అని చెప్తున్నాడు ఇరిచి. ఆ వ్యక్తి వెళ్ళిపోగానే నా మనసులో ఉన్నదంతా బాబా ఎదుట వెళ్ళబోసుకున్నాను. ఆ వ్యక్తి పూనా నగరంలో ప్రఖ్యాతిగాంచిన దుర్మార్గుడు, మోసకారి. అయినా బాబా మీరతన్ని పొగుడుతున్నారు అన్నాను నేను, కోపం తట్టుకోలేక, అంటే నిగ్రహించుకోలేక. బాబా అన్నారు, అతని గురించి నీకేం తెలుసు? నీవు ఈ జన్మలో అతను చేసే పనులను మాత్రమే చూస్తున్నావు. కానీ నేను అతని గత జన్మలను చూడగలను. అందుకే నేను నిజాయితీతో చెప్తున్నాను. అతడు ఒక మంచి ఆత్మ. ఎంతగానో మంచి పని చేశాడు. అతడు నాకు సన్నిహితుడు అన్నారు బాబా. ఇక్కడ రాయలేదు కానండి, ఓసారి అవతార్ మెహర్‌లో రాశారు. అతడు కొన్ని చెడ్డ కర్మల వలన ఈ జన్మలో దుర్మార్గుడుగా ఉన్నాడు. నెక్స్ట్ జన్మ అతడు సాధువు అవుతాడు అని చెప్తారు బాబా. సద్గురువో సాధువో అవుతాడని చెప్తారు బాబా. అలాంటి వ్యక్తి గురించి ఇక్కడ ఇరిచి చెప్తున్నాడు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? ఈ జన్మదే నీకు కనిపిస్తోంది కనుక నువ్వు జడ్జి చేసేస్తున్నావు. కానీ నాకు గత జన్మలన్నీ తెలుసు. ప్రతి ఆత్మ ప్రయాణం బాబాకి తెలుసండి. అందుకే బాబా మీరు అడగండి కానీ అలాగే తీరాలని అడక్కండి అంటారు. ఎందుకంటే అది ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో ఆయనకే తెలుసు కనుక అడగండి. తండ్రిని గనక నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు? కానీ ఆ కోరిక అలా తీరాలని అడగొద్దు అంటారు. ఎందుకంటే మన ఆత్మ ప్రయాణంలో మనకి ఏది మంచిదో అదే ఇస్తాడు భగవంతుడు. అది ఒక రకంగా మనకి బాధ అనిపించినా కూడా భరించండి అంటారు బాబా. మనకప్పుడు బాధ అనిపిస్తుంది. అయ్యో! ఇవ్వలేదు అని. కానీ ఇది మన ఆత్మ ప్రయాణానికి చెడ్డదైతే మాత్రం తండ్రి అది ఇవ్వడు అని అవగాహన మన ప్రేమికులందరికీ కలగాలండి. ఇక్కడ ఇరిచితో బాబా కూడా అదే అంటున్నారు. అతని గత జన్మని చూడగలను. అందుకే నేను నిజాయితీతో చెబుతున్నాను. అతడు ఒక మంచి ఆత్మ. ఎంతగానో మంచి పని చేశాడు. అతడు నాకు సన్నిహితుడు అన్నారు బాబా. ఆ రోజు నుండి నేను వ్యక్తులను మనకు కనిపించే వారి పనులను బట్టి నిర్ణయించడం మానేశాను. అంటే దొంగను చూసి దొంగనడం కూడా మానేసాడు ఇరిచి. ఎందుకంటే మనకు తెలీదు కదా! ఈ జన్మదే మనం చూస్తాం గనక మనం అసలు జడ్జి చేయకూడదు అని చెప్తున్నాడు ఇరిచి. నేను ఇరిచి చెప్పిన దాన్ని బుద్ధి ద్వారా గ్రహించగలిగాను. కానీ నా హృదయం అప్పుడు దానిని అంగీకరించలేదు. కానీ ఇప్పుడు, అంటే ఇరిచి మన మధ్యన లేని సమయంలో నా హృదయం బాబా చెప్పిన ఈ కింది మాటలకు ఆకర్షింపబడి మేల్కొల్పబడింది. అలాంటి విషయమేది మంచిది లేదా చెడ్డది కాదు. సృష్టిలో ప్రతి ఆత్మ భగవంతుని చేరడానికి చేసే తన ప్రయాణంలో ముందుకు వెళ్లే ప్రయత్నంలో విభిన్న స్థాయిలో ఉంది. ఇదే విషయాన్ని బాలనాటు నాతో చెప్పిన మాటలను మీతో పంచుకుంటాను అంటున్నారు రుస్తుం. బాలనాట్ అంటట, సామరస్యం అంటే మనం ఒకరినొకరు ఎదుటివారితో అంగీకరించడమని కాదు. మనం ఎదుటివారి అభిప్రాయాలు గౌరవించాలి అనేదే దాని అర్థం. ఎంత అద్భుతంగా బాలనాడు చెప్తున్నారో చూడండి. మనం సామరస్యం అంటే నా మాట నువ్వు వినేస్తే మన ఇద్దరి మధ్య సామరస్యం అనుకుంటున్నాం. కాదు, ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడమే సామరస్యం అని చెప్తున్నాడు బాలనాటు. బాలనాటి ఇంకా ఇలా చెప్తున్నారు. విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్నమైన అభిప్రాయాలు, ఈ దృక్పథాలు మనం ఒకరినొకరం ప్రేమించుకోవడానికి మధ్యలో అవరోధాలుగా ఉండకూడదు.
ప్రేమే కదా అన్నిటికీ ముఖ్యం. బాబా ఏం చెప్తున్నారు? అందరినీ శత్రువులు సైతం ప్రేమించమన్నది అందుకేనండి కారణం. మనకి ఎలా శత్రువు అవుతారు? వాళ్ళవేవి నచ్చకపోతేనే మనకి శత్రువు అవుతారు కదా! మన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు లేకపోవడం వల్లే మనకి శత్రువు అవుతారు. మన మాట వినకపోయినా, మనకు నచ్చినట్టుగా నడుచుకోకపోయినా, మనం చెప్పిన పని చెయ్యకపోయినా, మనకేదైనా బాధ కలిగించినా, మనం వాళ్ళందరినీ శత్రువుల కింద వహిస్తాం. అందుకని బాలనాట ఏం చెప్తున్నాడంటే, నిజంగా సామరస్యము అంటే విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్న మనస్తత్వాలు ఇవన్నీ కూడా విభిన్నంగానే ఉంటాయి. అంటే ద్వంద్వంలో ఏకత్వం రావాలమాటండి. అలాగా ఉన్న మనుషుల మధ్య అలాంటి మనుషుల మధ్య ఒకరినొకరం ప్రేమించుకోవడానికి అంటే ఒకళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ ఉండడానికి ఇవేమీ అవరోధాలు కావు అని అద్భుతంగా బాలనాటు మనకి అందించారండి. కాబట్టి సామరస్యం అంటే ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటూ భావాన్ని ప్రేమిస్తూ ఉండడమని నాకు అర్థమైంది అన్నారు రుస్తుం. అద్భుత విషయం తెలుసుకున్నాం మనం ఈరోజు. మళ్ళీ రేపు ఒకసారి ఈ విషయాన్ని మననం చేసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు హారతికి ఎవరు పాడతారు? పుష్పలత గారు పాడతారా? జై బాబా. ఓకే, పుష్పలత గారు పాడండి. अवतार मेहर बाबा की जय। ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా మానవ కోటిని కావగ వచ్చిన మహిమాందిత రూపా బాబా మహిమాందిత రూపా మనసును నీపై మరలగనీయము మనసును నీపై మరలగనీయము మెహరానంద ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా సర్వము నీకే అర్పితమయ్య సదానంద రూపా బాబా సదానంద రూపా సరగుణమమ్ము కావగరావ సరగుణమమ్ము కావగరావ సద్గురుమూర్తి ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय प्रियतम मेहर प्रभु की जय जय बाबा रजनी गाరు जय बाबा థ్యాంక్ యూ జై బాబా అండి. జై జై బాబా. బాబా ఉమారాణి గారు ఉన్నారా? ఉమారాణి గారు పాడండి జై బాబా. చలని ఉమారాణి మా గారు. స్వామి చలవీయవయ్యా ఈ సేవకై మేము మరలవచెదమయ్యా చలని మా స్వామి సెలవీయవయ్యా ఈ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను
స్మరించులాగో చల్లని మా స్వామి సెలవీయవయ్యా. నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా, సెలవీయవయ్యా, సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ రజని. జై బాబా. అందరికి జై బాబా అండి.